ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఉమెన్స్ వరల్డ్ కప్ నిమిత్తం సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకి భారతదేశానికి హోరాహోరీ పోరు జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్తుంది, ఇండియా ఓడిపోయింది. ఎందుకంటే ఇండియా అంత స్కోర్ చేయలేదు అని అందరూ అనుకున్నారు. ఇండియన్స్ నిరాశపడ్డారు. ఇండియా ఓడిపోయింది, గెలిచే అవకాశమే లేదు అని అనుకున్న ఇండియన్స్ ఆట చూస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారణం, మన భారత గడ్డపై పుట్టిన ఒక యవ్వన బిడ్డ 127 పరుగులు చేసి మన భారతదేశానికి అఖండమైన విజయాన్ని తెచ్చి పెట్టడమే కాకుండా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతటా రెపరెపలాడే దానిలో ప్రధాన పాత్ర వహించిన ఆ బిడ్డే జెమీమా. ఈమె ఒక భక్తి కలిగిన కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి యవాన్. అతను ఒక సువార్థికుడు. ఆయన ముంబై ప్రాంతంలో ఎన్నో సువార్త సభలు ఏర్పాటు చేయటం జరిగింది. జెమీమాకు 4 సంవత్సరముల వయసు నుండి క్రికెట్ ఆడాలనే కోరిక కలిగిన ఆమె చివరకు ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 క్రికెట్ సెమీఫైనల్స్లో అఖండమైన విజయాన్ని సాధించగలిగింది. ఆమె విజయానికి కారణాలు ఏమిటి అని ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆమె విజయానికి గల కారణం ఆమె మాటల్లో విందాం. మొట్టమొదట ఆమె ఎవరికి థ్యాంక్స్ చెప్పింది అంటే విజయ రథసారథి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. మొట్టమొదట ఆమె దేవుణ్ణి గణపరిచింది. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు ఆమెను ఇంకొక ప్రశ్న అడిగారు. నీకు ఈ క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నావు కదా, ఎలా ఈ ఆట నేర్చుకున్నావు అని అడగగానే ఆమె ఇలా చెప్పింది. మా తల్లిదండ్రులు మా ఇంట్లో ఒక రూల్ పెట్టారు. అది ఏమిటి అంటే ప్రే బిఫోర్ ప్లే. ఆటకు ముందు నువ్వు ప్రార్థన చేయాలని నా తల్లిదండ్రులు నాకు నేర్పారు. నువ్వు విజయం పొందాలంటే ఆటకు ముందు ప్రార్థన చెయ్యి, అదే నీకు విజయాన్ని ఇస్తుంది అని నాకు నా తల్లిదండ్రులు నేర్పారు అని చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూ వారు మరలా ఆమెను ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రార్థనను నీవు ఎలా నేర్చుకున్నావు, ఎవరు నేర్పారు అని అనగానే ఆమె చెప్పిన సమాధానం అప్ బ్రింగింగ్, అంటే నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను, వారి పెంపకంలో నేర్చుకున్నాను. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అని వారు అడగగానే చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్చుకున్నాను అని ఆమె సమాధానం చెప్పటం జరిగింది. మరలా ఆమెను ఇంకొక ప్రశ్న అడిగారు. జెమీమా, నువ్వు ప్లే గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు నువ్వు ఏమి మాట్లాడుకుంటావు అని అడగగానే ఆమె చెప్పిన సమాధానం జెమీమా, నువ్వు ఆడగలవు, ఓడిపోవు అని నన్ను నేను ప్రోత్సహించుకుంటాను. కానీ ఈరోజు మ్యాచ్ చాలా ప్రత్యేకమైనది, 338 స్కోర్ను ఛేదించాలి. నేను అలసిపోయాను. అయితే నేను ఆడేటప్పుడు ఒక వాక్యం నన్ను బలపరిచింది. ఊరక నిలిచియుండు, యెహోవా నీ పక్షాన యుద్ధము చేస్తాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలను చిన్నప్పటి నుండి నిర్లక్ష్యం చేయక ప్రార్థన, వాక్యం ఈ త్రోవలో వారిని మనం కూడా పెంచినట్లు అయితే మన పిల్లలు కూడా దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దైవజనుడైన తిమోతిని గురించి అపోస్తులైన పౌలు, తిమోతి నా నిజమైన కుమారుడు, ప్రియ కుమారుడు అని పౌలు గారు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం, పౌలు గారు ఏది చెబితే అది తలదించుకొని చేసేవాడు. అంతేకాకుండా నిష్కపటమైన విశ్వాసం కలిగినవాడు. తిమోతి అంత విశ్వాసం కలిగి ఉండడానికి గల కారణం తన తల్లి అయిన యునేకే. తన తల్లి అంత విశ్వాసం కలిగి ఉండడానికి గల కారణం తన అవ్వ అయిన లోయి. తిమోతి తల్లి తిమోతిని చిన్నప్పటి నుండి ప్రార్థనలో, భక్తిలో, దేవుని వాక్యంలో, విశ్వాసంలో పెంచడాన్ని బట్టి అంత గొప్ప దైవజనుడైన పౌలు గారి ద్వారా మంచి సాక్ష్యం పొందటమే కాకుండా నమ్మకమైన సేవ చేసి దేవుని కొరకు హతసాక్షి కాగలిగాడు. ప్రియ సహోదరి, సహోదరుడా,
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 క్రికెట్ సెమీఫైనల్లో జెమీమా విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆశీస్సులు పొందుకోవడానికి గల కారణం చిన్నతనం నుండి ఆమెను పెంచిన పెంపకం, నేర్పిన భక్తి. అపోస్తులైన పౌలు ద్వారా తిమోతి నా ప్రియ కుమారుడు, నా నిజమైన కుమారుడు అనే సాక్ష్యం సంపాదించుకోవడానికి గల కారణం తిమోతిని చిన్నప్పటి నుంచి ఆమె తల్లి పెంచిన పెంపకం, ఆమె నేర్పిన భక్తి. కాబట్టి మనము వీరిని ఆదర్శంగా తీసుకుని మన పిల్లలను కూడా ఆ క్రమంలో ఆ భక్తిలో పెంచుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.